శ్రావ్య చాలా చురుకైన అమ్మాయి. ఉదయాన్నే లేచి ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తుంది. అమ్మా శ్రావ్య, అమ్మా శ్రావ్య, పాలు పితకడం అయిపోయిందా? అమ్మా అయిపోయింది, వస్తున్నా. ఆడ తల్లివే, అప్పుడే ఇల్లు కూడా తుడిచేస్తున్నావా అమ్మా? చాలా చక్కగా తుడుస్తున్నావమ్మా, తల మెరిసిపోతుంది. ఆ పని ఈ పనియే కాదు, అన్ని పనులు చకచకా చేస్తుంది. ఇంకా శ్రావ్యకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. వంట చేయడమే కాదు, ముగ్గులు వేయడం, దాంట్లో మంచి మంచి కలర్స్ నింపడం, చక్కగా దాన్ని అలంకరించడం, ఇదంతా చూస్తూ తల్లి మురిసిపోతూ ఉంటుంది. ఇలా అన్ని పనులు ముగించుకొని తండ్రి దగ్గరికి వెళ్తుంది. తండ్రి ఎంత వద్దన్నా ఇలా అంటుంది, మీరు మా కోసం ఎంతో చేస్తున్నారు నాన్న, నేను ఈ మాత్రం చేయలేనా మీకోసం? పర్లేదు నాన్న, చేస్తాను. శ్రావ్య రోజు పక్క ఊర్లో ఉన్న తన కాలేజీకి ట్రైన్లో వెళ్తుంది. ట్రైన్ జర్నీ ఎంత బాగుందో, ఇలా కిటికీల నుంచి చూస్తుంటే భలే అనిపిస్తుంది. అబ్బా, ఈరోజు వాతావరణం ఎంత బాగుంది, చల్లగా అనిపిస్తుంది. అయ్యో బిట్టు, ఎందుకు అరుస్తున్నారా? మీ దోస్తు గురించా? ఇంకా రాలేదా అమ్మాయి? ఏంటి ఇంకా వస్తున్నావు? నేను కాలేజ్కి వెళ్ళొచ్చాక కలుస్తాను. అక్కడే ఉండు బిట్టు. ఇదిగో బిట్టు, నీకోసం బిస్కెట్స్ తీసుకొచ్చాను, తిను. ఎందుకు రా, నేనంటే నీకు అంత ఇష్టం? ఎంత క్యూట్గా ఉంటావురా. అమ్మాయి, అమ్మాయి, ఓ అమ్మాయి, చూడమ్మా అమ్మాయి, వచ్చావా? నీ గురించే ఎదురు చూస్తూ ఉంది. అమ్మా, నాకు చేత కావట్లేదు, ముసల్దాన్ని అయిపోయాను, ఇదేమో నీకు అలవాటైపోయింది. అలా అనగానే శ్రావ్య బిట్టును పెంచుకోవడానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అలా తీసుకువెళ్ళిన బిట్టును చూసి అమ్మా నాన్న కూడా ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తారు. ఏంట్రా, ఆకలిస్తుందా? అమ్మా శ్రావ్య, దాని పేరేం పెట్టావమ్మా? అమ్మా అవ్వా దీని పేరు బిట్టు అని పెట్టింది, అదే పేరుతో పిలుద్దాం అనుకుంటున్నానమ్మా. బిట్టువా, చాలా బాగుంది. అలా బిట్టు వాళ్ళ ఇంట్లో మనుషులకి తొందరగానే కలిసిపోయింది. అలా ఒకరోజు శ్రావ్య బిట్టును తీసుకొని వాళ్ళ పొలం చూడడానికని పొలం దగ్గరికి వెళ్ళింది. అక్కడ బిట్టుతో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసింది. అలా చేస్తూ ఉండగానే ఇంతలో దూరం నుంచి ఏదో భయంకరంగా శబ్దం వినబడింది. అది విని శ్రావ్య చాలా భయపడింది. అక్కడి నుండి ఏదో క్రూర జంతువు వస్తుందని పసిగట్టిన బిట్టు శ్రావ్యకు అర్థమయ్యేలా అరిచి చెప్తుంది. దాంతో శ్రావ్య వెంటనే బిట్టును గట్టిగా పట్టుకొని వెనక్కి పారిపోయి దాని నుండి తప్పించుకుంటుంది. అంత ప్రమాదం నుంచి కాపాడిన బిట్టును కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంటుంది. ఇంటికి వెళ్ళాక దానికి సాయంత్రం ఇష్టమైన అన్ని తెచ్చిపెడుతుంది. ఆ రోజు నుంచి బిట్టు శ్రావ్య హ్యాపీగా ఉంటారు.